మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా సెల్ నెంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా 100 రూపాయల్లోనూ చేయలేరు. అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా. ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో దూరింది, మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ రవి తులా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి 4వ స్థానం అవుతుంది. కర్కాటకము, సింహము, కన్య, తుల 4వ రాశి అవుతుంది. కాబట్టి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఫలితాలు 4వ స్థానంలో సంచరించే కాలంలో ఈ నెల రోజులు ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిం అభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే. అంటే 4వ స్థానంలో ఆయన సంచరించేటటువంటి ఈ నెల రోజులు కూడా మనోవిచారం, అంతఃక్లేశం అంటే మనోవిచారం, కుటుంబ కలహం, గృహఛిద్రం అంటే కుటుంబంలో మనకి వచ్చేటటువంటి గొడవలు, సౌఖ్యహాని కష్టాలు, ఆ భోజనం సమయానికి భోజనం తినకపోవటము, దొరకకపోవటము, ఇలాంటివన్నీ. ప్రయాణాల్లో విఘ్నం ఆప్నోతి, ప్రయాణాల్లో కూడా చాలా రకమైనటువంటి విఘ్నాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా మనకి చతుర్థ స్థానం అంటే, చతుర్థ స్థానం అంటేనే మనకి మామూలుగా సుఖస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం. మనకు వచ్చేటటువంటి ఉన్న ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, గృహం ఉంటుంది, ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఆ సౌఖ్యాలు, ఆ సుఖాలన్నీ కూడా అనుభవించలేకపోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి మీకు కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఏమి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ జపం చేసుకోవటం కానీ, కేవలము ప్రత్యేకించి నవగ్రహాలు చేస్తూనే మళ్ళీ రవికి విశేషంగా
ఏదైనా ఆదిత్య హృదయం లాంటివి, సూర్య నమస్కారాలు లాంటివి కూడా చేసుకుంటే చాలా మంచిది. లేదంటారా, ఒక కేజీ పావు కందులు తీసుకోండి, ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చేసుకోండి దోష పరిహారానికి అని చెప్పేసి ఆయన సంకల్పంతో ఆయన చెప్తారు. ఈ తద్వారా ఆ దోషాన్ని నుంచి మీరు బయటపడగలుగుతారు. అందుకని కదండి శుభం భూయాత్. ఈ రవి కనుక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం, ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి. డబ్బు అనేది భాగ్యం, ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం. ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. బంధుమిత్ర సమాగమం, బంధుమిత్రులందరూ కూడా మనం కలవటం, లేకపోతే మనం వాళ్ళని కలవటమో, ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం, ఇవంతా కూడా శుభానికే అనుకుందాం. ఎందుకంటే దశమ స్థానంలో యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పెళ్లికో మరి లేకపోతే ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం, అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం, ఒకళ్ళనొకళ్ళు పరామర్శించుకుంటూ చాలా ఆనందంగా గడపటం, చిన్ననాటి స్నేహాలు, పెద్దనాటి పరిచయాలు, ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం. రాజదర్శన, రాజదర్శన అంటే ప్రభు దర్శనం. ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు, అటువంటిది ఏం లేదు. కానీ ఇక్కడ మన పై ఆఫీసర్ మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఎవరినో కలవాలనుకున్నాం, పెద్ద స్టేజ్ పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారిని, అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం, వారికి సమయం లేక మనకు సమయం లేకను. అటువంటి వాళ్ళను కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పలుకుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది. శరీర సౌఖ్యం సుసౌఖ్యం, శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభాన్ని ఇస్తున్నారు. ఏకాదశ స్థానం, దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను, రెండు స్థానాల్లోనూ కూడా ఆయన మంచి యోగాన్ని ఇస్తున్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి. మీకు వీలైనంత, మనసు లగ్నమైనంతసేపు. దీనికి ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే నో చదువుతుంటుంది, వీళ్ళు తిప్పుతూ ఉంటాయి, మాలు తిరుగుతూ ఉంటుంది. అవి అక్కర్లేదండి. మీ మనసు అది నిమిషం కానివ్వండి, అర నిమిషం కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి, మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చెయ్యండి. ఇది నా సలహా. ఇదేం శాస్త్రం చెప్పింది కాదండి, మళ్ళీ దాన్ని అలా అనుకోవద్దు. ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వృధా అని నా అభిప్రాయం. చేత మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో, ఏ దేవుడి పూజ అయినా సరే, ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించనే కాదండి, నవగ్రహాల గురించనే కాదు, దేవుడు మనం నిత్యం మనకున్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యం. అది లేకపోతే అది అంత ప్రయోజనకారి కాదు. ఇది గమనించగలరు. శుభం భూయాత్.